ఇప్పుడు మీరు చెప్పినట్టే ప్రభుత్వ పాలసీ గురించి మాట్లాడే అవకాశం ఉందా, లేకపోతే ప్రతిపక్షాన్ని తిట్టే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ప్రతిపక్షం లేదండి. ప్రతిపక్షం లేదు కాబట్టే కదా ప్రతిపక్షం అధికార పక్షంతో కుమ్మక్కైపోయింది. ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా అండి? నాయకుడు ఒక్కడు కాదు. ప్రతిపక్షం అంటే 175 నియోజకవర్గాల్లో ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ఎక్కడుంది? ఏ నియోజకవర్గంలో ప్రతిపక్షం కలిసి ఉంది, సపరేట్గా ఉంది? వైసీపీ ఉంది కదండి. అదే ఏ నియోజకవర్గం ఉందో చెప్పండి. నేను నాకు గుర్తు రాలేదు. మరి 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చిన వాళ్ళు పరారు, అది వదిలేయండి. ఇచ్చాపురంలో ఉంది. ఇచ్చాపురంలో ప్రతిపక్షం ఉంటే అక్కడ రోడ్లు ఎందుకు చండాలంగా ఉంటే ఈయన ఎందుకు ఎంఆర్ఓ ఆఫీస్కి, మరి పంచాయతీ ఆఫీస్కి, మున్సిపాలిటీ ఆఫీస్కి కూర్చొని అక్కడ ఎందుకు ధర్నా చేయట్లే? అక్కడ బెల్ట్ షాపులు ఉంటే ఆ బెల్ట్ షాపుల దగ్గర ఫోటోలు తీసి ఎందుకు సోషల్ మీడియా పెట్టట్లా? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇచ్చాపురం నుంచి అప్ టు అనంతపూరు, ఇచ్చాపురం సోలూరుపేట, ఓకే, చోడవరంలో చోడవరంలో ఉంది. మరి అమర్నాథ్ ఎక్కడున్నాడు? అక్కడ మొత్తం ఆ చివరి నుంచి చివరి దాకా గోతులే ఉన్నాయి కదా, రిట్ వేసుకుని దాకా వచ్చారు కదా. మరి ప్రతిపక్షం వేసిందా రిట్టు? మరి ధర్నా చేశారా? పోనీ కూర్చున్నారా? 1-2 వార్పు చేశారా? మా రోడ్లు బాగు చేయని అడిగారా? లేకపోతే ఈ బెల్ట్ షాపులు ఏంటి అని అడిగారా? నియోజకవర్గానికి 150 బెల్ట్ షాపులు ఉన్నాయి ఏంటి అని అడిగారా? రోడ్డు బాగాలేకనే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు కదా ప్రజలు. రోడ్లు ఆ రోడ్డు బాగులేకపోతే మరి బాగులేక మమ్మల్ని దించారు కదా. మరి మమ్మల్ని మీరు ఆల్రెడీ అది దిగి 15 నెలలు అయ్యింది కదా, సస్యశ్యామలం అయిపోయిన రోడ్లు అని చెప్తున్నారు కదా. ఈ పబ్లిసిటీలు చూస్తున్నాం వాళ్ళ మీద. రోజుకి ఎక్కడ చూడు రోడ్డు బాగుంది, ఎక్కడ చూడు రోడ్డు చాలా చక్కగా ఉంటుంది అంటున్నారు కదా. అదే నేను అంటున్నా. అది మరి అడగాల్సింది నేను కాదు. నేను 100% సపోర్టెడ్ అండ్ టీడీపీ, సపోర్టెడ్ అండ్ జనసేన, సపోర్టెడ్ అండ్ బీజేపీ. ఓకే, కానీ నేను అడుగుతున్నాను అంటే అర్థం ఏంటంటే ప్రతిపక్షం లేదు కాబట్టి. ప్రతిపక్షం అడుగుతుంటే అధికార పక్షానికి ఆలోచన వస్తుంది. ఇప్పుడు పలానా చోడవరంలో ఈ ప్రాబ్లం ఉందా, పలానా అనకాపల్లి ఈ ప్రాబ్లం ఉందా, పలానా ఎలమంచిలో ఈ ప్రాబ్లం ఉందా, పాకిరాపేటలో ఈ ప్రాబ్లం ఉందా, తునిలో ఈ ప్రాబ్లం ఉందా, ఇచ్చాపురంలో ఈ ప్రాబ్లం ఉందా, టెక్కల్లో ఈ ప్రాబ్లం ఉందా, అలాగే మన విజయనగరంలో ఈ ప్రాబ్లం ఉందా అని తెలుస్తుంది. ప్రతిపక్షం లేకపోబట్టే కదా నేను మా నాయకులకు చెప్పుకుంటున్నాను, సార్ మనం నమ్మొద్దు, మోసపోవద్దు, కొంతమంది మమ్మల్ని ములంచేట ఎక్కిస్తారు, కానీ దయచేసి కొన్ని పనులు అవ్వట్లేదు కాబట్టి దయచేసి మనం ఇవన్నీ కూడా రెక్టిఫై చెయ్యాలి. ఓకే, ఇప్పుడు మీరు ఇన్ని సమస్యలు చెప్పారు కదా, ఈ సమస్యలే రేపు మేము అసెంబ్లీలో అడుగుతాం, కాకపోతే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి సీఎం గారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి సీఎం గారు ప్రతిపక్ష హోదా ఇస్తారా, స్పీకర్ గారు ఇస్తారా, లేకపోతే ప్రజలు ఇస్తారా పక్కన పెడితే రేపు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా లేదా? అదేవిధంగా అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ పులివెందులకు ఉప ఎన్నిక వస్తే వై నాట్ పులివెందుల అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏమన్నా నేను మాట అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసెంబ్లీలో మైక్ ఇస్తే అసెంబ్లీలో మాట్లాడండి, అసెంబ్లీ బయటకు వచ్చి అసెంబ్లీలో ఎక్కడ ప్రాబ్లం ఉందో మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టండి. ఇచ్చాపురం నుంచి పాదయాత్ర కూర్చోండి, అక్కడ మాట్లాడండి, ప్రజలకు బయట మీ బాధ కష్టం. మీరు మైక్ ఇస్తే అసెంబ్లీలో మాట్లాడండి, మైక్ ఇవ్వకపోతే బయట మైక్తో మాట్లాడండి. ప్రజలకే కదా వెళ్ళాలి. అసెంబ్లీలో మాట్లాడినా ప్రజలకే, బయటికి వెళ్ళినా ప్రజలకే. అధికార పక్షం అప్పుడు ఏం చేస్తుంది? మీరు ఇచ్చాపురంలో మీ ప్రాబ్లమ్స్ మీరు పాదయాత్ర చేస్తూ ఉంటే ఆ పాదయాత్రలో మీకు ఉన్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను మీకు ఇన్ని, ఇది నిజమా అబద్ధమా వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. రెక్టిఫై చేసుకున్నాక ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఎలాగుంది ఏంటి అని దాంట్లో ప్రయత్నం అయితే అవుతుంది కదా. మీరు ప్రతిపక్షం అడగకుండా మనం ఎక్కడే కూర్చుంటాం కుర్చీలో, ఇక్కడ కూర్చొని నాకు ప్రతిపక్షం కావాలంటే, ప్రతిపక్షం అనేది మీరు అడుగుతే ఇచ్చేది కాదు. అది చట్ట ప్రకారం వచ్చేది, అది లా ప్రకారం వచ్చేది, అసెంబ్లీ నామ్స్ ప్రకారం వచ్చేది. అందరికీ మీకు ప్రతిపక్షం ఇస్తే రేపు అందరికీ ప్రతి ఎమ్మెల్యేకి ప్రతిపక్షం ఇవ్వాలి. ప్రతిపక్షం అంటూ మీకు ఇవ్వాలనుకోండి, దాని బదులు మరి బీజేపీ ప్రతిపక్షం పాత్ర ఇచ్చేస్తే పోయిద్ది కదా. అంటే ప్రతిపక్షం అంటే 23 సీట్లు, 19 సీట్లు ఏమో రావాలి, మీకు 11 వచ్చాయి. మీకే ఇవ్వాలన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షం పార్టీగా ఆరోగ్య ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి ఇచ్చవచ్చు కదా. లేకపోతే మీకంటే 21 సీట్లు వచ్చే ప్రధాన ప్రతిపక్ష పార్టీ గవర్నమెంట్ జనసేనకి ఇచ్చవచ్చు కదా. గవర్నమెంట్లో ఉన్నా కూడా ఇచ్చవచ్చు కదా. మమ్మల్ని ట్రోల్ చేయొద్దు, మమ్మల్ని కామెంట్ చేయొద్దు, మేము వస్తాం, కూర్చుంటాం, సమస్యల మీద మాట్లాడదాం, కాకపోతే ట్రోల్ చేసేది మీరు చేస్తారు, వాళ్ళు చేస్తారు, కిందవన్నీ పట్టించుకుంటాం ఏంటి? పని కోసం మాట్లాడాలి, కష్టం కోసం మాట్లాడాలి, బాధ కోసం మాట్లాడాలి, నిజం మాట్లాడాలి. మీరు వచ్చి మేము బాయ్కాట్ చేస్తామని వెళ్ళిపోతే ఎలా? కష్టపడి ఎదురుకుండా నించోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవమానపడినా కూడా నించున్నాడు, ఎదురుకుంటా కూర్చున్నాడు. అవమానం భరించి ఒకటే చెప్పాడు, మళ్ళీ సీఎంఐ వస్తాడు, సీఎంఐ వచ్చాడు. మీరు ప్రయత్నం చేయండి, ఒక ఎమ్మెల్యేగా రైట్.
ఒక ప్రతిపక్ష నాయకుడే కాదు. ఒకవేళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నిక కూడా అనర్హత వేటు వేసే అంశం ఉందన్నట్టు కూడా మాట్లాడుతున్నారు రఘురామకృష్ణంరాజు. మీకు ఏమనిపిస్తుంది? అది నాకు అంత ఐడియా లేదు, నాకు అంత ఆలోచన లేదు. ఇప్పుడు అనర్హత వేటు వేసి ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ ఇంకొకరు పెట్టి పులివెందుల్లో మొన్నట్లా డిపాజిట్కి వెళ్ళంత అయిపోయి ఆ ఉన్న 11 మంది ఓడిపోయి మన ప్రతిపక్షం లేకుండా ప్రధాన పక్షం ఉండి ఏం సాధిస్తాం?